మొన్న మనం చూసాం ఈ ఉమ్మడి కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ గారైన ఒప్పాల హారిక గారి మీద తెలుగుదేశం పార్టీ జనసేన గోండాలు ఎంత దారుణంగా దాడి చేశారు. దాడి చేసి 3 రోజులైనా కనీసం వాళ్ళు కంప్లైంట్ ఇచ్చాక కూడా దాడి చేసిన దుండగుల మీద కేసు నమోదు చేయలేదు. దాడి చేసిన దుండగులు, ఆ దాడికి ప్రేరేపించిన ఎమ్మెల్యే గారు స్వేచ్ఛగా ఇక్కడ సొసైటీలో తిరుగుతూ ఉన్నారు. తిరిగి మళ్ళీ మా జడ్పీ చైర్మన్ గారి భర్త అయిన రాము గారి మీద కేసు పెట్టారు. ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా ఏ దేశంలో అయినా ఏం జరుగుతుంది? బాధితులు ఉంటారు, బాధించిన వాళ్ళు ఉంటారు. బాధితులకు అండగా పోలీసులు నిలుస్తారు, బాధించిన వాళ్ళకి శిక్షలు వేస్తారు. కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వంలో బాధితుల మీదే కేసులు పెడతారు, బాధించిన వాళ్ళకి రక్షణగా పోలీసులు ఉంటారు. దానికి ఉదాహరణగా ఈ సంఘటన నిలిచింది. అందువల్లనే ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన తెలియజేస్తూ ఉన్నాము. జ్యోతిరావు పూలే గారి విగ్రహం దగ్గర మీ అందరికీ తెలుసు, జ్యోతిరావు పూలే గారు బీసీల అభ్యున్నతి కోసం, బీసీల అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారు. అలాంటి మహానుభావుడు ఇక్కడ ఉన్నారు. అతనికి వినతి పత్రం అందజేస్తూ ఉన్నాము. ఈరోజు ఒక బీసీ మహిళకు, ఒక మహిళ బీసీ, ఒక ప్రథమ పౌరురాలికి ఇంత దారుణంగా ఆమె మీద దాడి జరిగినా కూడా కనీసం ఈ ప్రభుత్వం స్పందించట్లేదు. అసలు ముఖ్యమంత్రి అనే వ్యక్తి లేరా? హోమ్ మినిస్టర్ లేరా? డిప్యూటీ సీఎం లేరా? మహిళా కమిషన్ చైర్పర్సన్ లేరా? డీజీపీ లేరా ఈ రాష్ట్రంలో అని మేము అడుగుతూ ఉన్నాము. ఎంత దారుణం! చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? ఎవరైనా మహిళల మీద చేయి వేస్తే అదే వాళ్ళకి చివరి రోజు అన్నారు. ఏది? ఒక ప్రథమ పౌరురాలైన మహిళ మీదే చేయి వేస్తే చివరి రోజు అవ్వాలి కదా, కనీసం స్పందించలేదే ముఖ్యమంత్రి గారు. అలాగే తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా ఆడపిల్ల మీద చేయి వేస్తే తాట తీస్తానన్నారు. ఎక్కడ తాట తీస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు? ఒక ప్రథమ పౌరురాలైన మహిళకే రక్షణ లేదు, ఇంకా సామాన్య ఆడపిల్లలకి కూటమి ప్రభుత్వంలో రక్షణ ఏముంటుంది? అంత దారుణమైన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. హోంమంత్రి గారు ఓన్లీ ఎల్లో మీడియాకి మాత్రమే హోంమంత్రి, అలాగే జగన్ గారిని తిట్టడానికి మాత్రమే ఆమెకు హోంమంత్రిగా ఇచ్చారు. ఒక మహిళ అయ్యుండి కూడా ఒక మహిళ జడ్పీ చైర్పర్సన్కి ఇంత ఘోరంగా దాడి చేస్తే, మహిళ మీద దాడి చేస్తే కనీసం స్పందించకపోవడం ఏంటి? 3 రోజులైంది, ఇది 4వ రోజు. ఎంత దారుణమైన పరిస్థితులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అసలు తీసుకుంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా, రాక్షస పాలనలో ఉన్నామా అర్థం కాని పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఆ మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు అయితే ఎంత దారుణంగా వ్యవహరిస్తూ ఉన్నారంటే విచారణ చేపట్టారట, స్వయంగా వచ్చి కంప్లైంట్ ఇవ్వాలట. మరి హారిక గారు కంప్లైంట్ ఇచ్చారు కదా, పోలీస్ స్టేషన్కి వెళ్ళి దాని మీద చర్యలు తీసుకోవాలి కదా. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మాత్రం ఏమైనా జరిగితే ఆవిడ వెంటనే సుమోటోగా కేసు నమోదు చేసేస్తారు. అంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నోళ్ళే మహిళల, వేరే పార్టీలో ఉన్న వాళ్ళు లేదా బయట మహిళలు ఎవరు మహిళలు కాదా అని మేము అడుగుతూ ఉన్నాము. అసలు ఇంత దారుణమా? మహిళా కమిషన్ చైర్పర్సన్ ఎందుకున్నారు? అలాగే తీసుకుంటే ప్రతి విషయంలో కూడా ఆ రోజు మహారాష్ట్రలో ఉన్న ఒక నటి అయిన జత్వానీ కేసులో స్పెషల్ ఫ్లైట్లో ఆమెను తీసుకొచ్చి ఆ అక్రమ కేసులు పెట్టారు. మరి ఇప్పుడు మీ రాష్ట్రంలో, మీరు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో, చంద్రబాబు నాయుడు గారు వినండి, మీరు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఒక జిల్లా జడ్పీ చైర్పర్సన్ మీద ఇంత దారుణమైన దాడి జరిగితే మీరు కనీసం స్పందించకపోవడం ఏంటి అని మేము అడుగుతూ ఉన్నాము. అసలు తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు దాడుల పార్టీ, టీడీపీ అంటే తెలుగు దాడుల పార్టీగా ఈరోజు మారిపోయింది. అంత దారుణంగా ఉంది. ఐసిస్ తీవ్రవాదులు సంస్థలు ఉంటాయి, అవి ఏంటంటే తీవ్రవాదులను ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ విధంగా తెలుగుదేశం పార్టీలో కొందరు ఉన్మాదుల్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆ ఉన్మాదులు ఇలా మహిళల మీద అఘాయిత్యాలు, దాడులు చేస్తూ ఉండే పరిస్థితి ఈ రాష్ట్రంలో తీసుకుంటే ఎన్ని సంఘటనలు జరుగుతున్నాయి? ఎక్కువగా తెలుగుదేశం పార్టీ వాళ్ళే దానికి కారకులు అవుతూ ఉన్నారు. మహిళల మీద అత్యాచారాలు కావచ్చు, హత్యలు కావచ్చు, అత్యాచార యత్నాలు కావచ్చు, హత్య యత్నాలు కావచ్చు, ఇలాంటి దాడులు కావచ్చు, ప్రతి విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఎక్కువగా ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏమి చేసినా, మహిళల మీద ఎటువంటి అఘాయిత్యం చేసినా కూడా ఇక్కడ పట్టించుకునే నాదుడు లేడు ఈ కూటమి ప్రభుత్వంలో అని వాళ్ళకి ధైర్యం. ఆ ధైర్యంతో ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. వీడియో క్లిప్పింగ్స్లో క్లియర్గా కనిపిస్తూ ఉంది వాళ్ళు ఎంత ఘోరంగా దాడులు చేశారో. తిరిగి మళ్ళీ మా జడ్పీ చైర్పర్సన్ గారి హస్బెండ్ అయిన ఒప్పాల రాము గారి మీద, అక్కడ ఉన్న ఒక జడ్పీటీసీ మెంబర్ మీద కేసులు పెట్టారు, సునీత అనే వ్యక్తితో.
ఆ సునీత అనే వ్యక్తి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీని చించేసి ఆవిడ తిడుతూ ఉంది, చంపేస్తాం, కొట్టేస్తాం, నరికేస్తాం అంటూ మా పార్టీ కార్యకర్తలను తిడుతూ ఉంది. తిరిగేమో ఆమెతోనేమో కేసు పెట్టించారు. ఏమి ఆవిడ ఇప్పుడు హారిక గారు ఒక జడ్పీటీసీ మెంబర్ ఏ నియోజకవర్గంలో ఉన్నారో ఆ నియోజకవర్గంలో జరుగుతున్న మా పార్టీ మీటింగ్కి మేము వెళ్ళకూడదా? ఆవిడ వెళ్ళే హక్కు ఆవిడకి లేదా? అలా అయితే మీరు కూడా ప్రతిపక్షంలో ఉన్నారు కదా, మీరు మీ పార్టీ మీటింగ్స్ పెట్టుకోలేదా? మీ మీటింగ్స్ వెళ్లకుండా మిమ్మల్ని మేము ఎప్పుడైనా అడ్డుకున్నామా? అంటే అసలు ఇంత నిరంకుశ పాలన, ఇంత రాక్షస పాలన, ఇంత అన్యాయమైన పాలన ఒక్క కూటమి ప్రభుత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాము. ప్రజల్లో అయితే తీవ్రమైన వ్యతిరేకత ప్రారంభమైంది. ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాను. వెంటనే ఈ దాడికి పాల్పడిన వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలి, వాళ్ళని కఠినంగా శిక్షించాలి. అంతవరకు మా నిరసన కొనసాగిస్తామని తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ నమస్కారం. ఉమ్మడి కృష్ణా జిల్లాలో జరిగిన జడ్పీ చైర్మన్ అన్న ఉప్పల హారిక మీద దాడి చేయడం జరిగింది. ఇది నిజంగా చాలా సిగ్గుచేటని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఒక మహిళ, బీసీ మహిళ మీద దాడులు చేయడం అనేది నిజంగా చాలా సిగ్గుచేటు. సభ్య సమాజం కూడా తలదించుకునే పరిస్థితికి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిందంటే నిజంగా చాలా దురదృష్టకరమని మేము భావిస్తున్నాము. మనం చూసుకుంటే గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు బీసీలంటే బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు, బీసీలంటే బ్యాక్ బోన్ అని ఆ రోజు బీసీల మహిళలకు పెద్దపీట వేసి 50% రిజర్వేషన్స్ కల్పించి అనేక స్థానాలు కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి ఈరోజు చూసుకుంటే ఎక్కడ చూసినా దాడులు, హత్యలు, అత్యాచారాలు. ఆంధ్ర రాష్ట్రం రికార్డులు సాధిస్తుందని మనం మేమైతే భావిస్తున్నాం. ఎందుకంటే దేంట్లో కూడా ఈ ప్రభుత్వం రికార్డులు సాధించలేదు, కానీ ఈ మహిళల మీద దాడులు, హత్యలు, అత్యాచారాలు, ఒక ప్రథమ పౌరాలని కూడా చూడకుండా ఈరోజు జడ్పీ చైర్మన్ కారును ధ్వంసం చేసి ఆమె కారును పగలగొట్టి తర్వాత గంట పాటు ఆమెను కారులో కూర్చోబెట్టి ఆ రకంగా బూతులు మాట్లాడడం అనేది నిజంగా ఎంత దురదృష్టకరమని తెలియజేస్తున్నాను. అదే కాదు, ఈరోజు చూసుకుంటే తిరిగి వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఏదైతే ఆ మహిళ మీద మా చైర్మన్ మీద దాడి చేసిందే కాక మళ్ళీ వారి హస్బెండ్ గారైన రాము మీద కేసులు పెట్టడం. అసలు ఈ సమాజం ఎక్కడికి పోతుంది? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం గమనిస్తున్నారా? ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోందని కనీసం గమనిస్తున్నారా అని నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను. ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తూనే ఉన్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఏం చెప్తున్నారు? మహిళల మీద ఎవరైనా చెయ్యేస్తే అదే చివరి రోజు అని చెప్పారు. అదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? మహిళలకు ఏదన్నా అన్యాయం జరిగితే బుల్లెట్ కన్నా స్పీడ్గా మేము స్పందిస్తామని చెప్పారు. అదే హోంమంత్రి గారు ఏం చెప్పారు? ఎవరికైతే మహిళ మీద దాడి జరిగితే మా కార్యకర్తలని కూడా చూడకుండా వాళ్ళ మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటామన్నారు. అలాగే బీసీ మంత్రి గారు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఒక బీసీ మహిళకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు వీళ్ళు సైలెంట్గా ఉన్నారు? ఎందుకు నిందితుల మీద యాక్షన్స్ తీసుకోలేదు? అంటే వాళ్ళు మీ కార్యకర్తలనా? ఎందుకు మీరు యాక్షన్స్ తీసుకోలేదు? చట్టం అందరికీ ఒకటే. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటుందో ఆ ప్రభుత్వంలో నివసించే ప్రజలకు రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వంది. దయచేసి మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం, డిమాండ్ కూడా చేస్తున్నాం. ఇప్పుడు ఇంతవరకు ఎన్ని దాడులు జరిగాయని ఇంత చేస్తున్నా కూడా చివరికి ఈ హారిక గారి మీద కూడా ఇంత దారుణంగా దాడులు చేయడం అనేది నిజంగా సిగ్గుచేటుగా అనిపిస్తుంది. తక్షణమే హోంమంత్రి గారు కావచ్చు, సీఎం గారు కావచ్చు, డిప్యూటీ సీఎం గారు కావచ్చు, ఖచ్చితంగా ఏదైతే నిందితులు ఉన్నారో వాళ్ళ మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని తెలియజేస్తున్నాము. ఏదైతే మా చైర్మన్ గారు ఉన్నారో ఆమెకు నిజంగా సారీ చెప్పాలి. ఎందుకు చెప్పాలి? వీళ్ళు ఎవరైతే ఆమెను మళ్ళీ అంటే ఆమెను నడి రోడ్డు మీద దాడి చేసి ఆమెను అవమానపరిచింది కాక మళ్ళీ ఆమెను మహానటి అనడం నిజంగా ఎంత ఘోరం అండి. రెండోసారి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు రెండోసారి ఇది తప్పు చేయడం అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే హారిక జడ్పీ చైర్మన్ అయిన ఉప్పల హారిక ఆ అమ్మాయి ఎంత మంచిదంటే ఎక్కడైనా సరే వాళ్ళ మీడియాలో అయినా సరే ఒక్కసారి అమ్మాయి మాట్లాడిన మాటలు కావచ్చు,
అమ్మాయి ఏదైనా స్పీచెస్ ఇచ్చిన చోట కానీ అసభ్యకరంగా ఎక్కడ వాక్యాలు కూడా మాట్లాడే వ్యక్తి కాదు అమ్మాయి. అమ్మాయి మనసు కూడా చాలా సెన్సిటివ్. సో అలాంటి అమ్మాయికి మళ్ళీ ఈ మహానటి అని బిరుదు ఇవ్వడం అనేది నిజంగా చాలా సిగ్గుచేటని అనిపిస్తున్నాం. వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా మా జెడ్పీ చైర్మన్ అయిన హారికకు క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం. మేము ఇక్కడికి వచ్చింది మా జెడ్పీ చైర్మన్కి జరిగిన అన్యాయానికి నిరసన తెలియజేస్తూ అలాగే ఇక్కడ పూలే గారికి అమ్మాయికి న్యాయం చేయాలని ఒక వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడికి వచ్చిన మా మహిళా మండలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ.